స్పేస్ సెక్టర్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్. మనందరికి తెలుసు స్పేస్ ఎక్స్, ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ నాసాకి అద్భుతమైన సపోర్ట్ చేసే శక్తి తెచ్చుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఒక అద్భుతంగా హెల్ప్ చేసేంత శక్తి తీసుకొచ్చుకుంది అనమాట. ఇండియాలో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి 50 సంవత్సరాలు అయింది. ఇస్రో ఏర్పాటయ్యి 50 ఇయర్స్ అయిందనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏర్పాటయ్యి 50 ఇయర్స్ అయింది. ఆగస్ట్ 15, 1969 రోజు ఇస్రో ఏర్పాటైంది. అండ్ లాస్ట్ 50 ఇయర్స్ నుంచి మీ అందరికి తెలుసు ఇస్రో చాలా పైకొచ్చింది. ఇస్రో హ్యావ్ బికమ్ రోల్ మోడల్ టు ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా స్పేస్ ఏజెన్సీస్కి ఇస్రో రోల్ మోడల్ అయింది. చాలా కంట్రీస్ యొక్క శాటిలైట్స్ లాంచ్ చేసింది. శాటిలైట్ బిల్డింగ్లో, లాంచింగ్ టెక్నాలజీలో, స్పేస్ సర్వీస్ అందించడంలో, బిల్డింగ్ ద శాటిలైట్స్, శాటిలైట్ బిల్డింగ్లో, లాంచింగ్ టెక్నాలజీస్లో, స్పేస్ సర్వీసెస్లో ఇస్రో ఇస్ ఇన్ ద టాప్. ప్రపంచంలోనే టాప్ 5, టాప్ 10లో ఇస్రో ఉంది స్పేస్ సైన్సెస్లో. అండ్ బేసికలీ ఇస్రో ఈజ్ అ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇట్స్ అ రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఇన్ 2017, 2017లో స్పేస్ సైన్స్లోకి, స్పేస్ రీసెర్చ్లోకి ప్రైవేట్ సెక్టర్ని ఎలా చేయాలని ఒక బిల్ కూడా పెట్టారనమాట. అయితే మొన్న నిర్మలా సీతారామన్ గారు స్పేస్ సెక్టర్లోకి ప్రైవేట్ ప్లేయర్స్ని ఎలా చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దీనిలో ఇస్రో ఆల్రెడీ ఎబిలిటీ టు బిల్డ్ ద శాటిలైట్స్, లాంచింగ్ వెహికల్స్ అండ్ ఆల్సో స్పేస్ బేస్డ్ సర్వీసెస్. అయితే ఇక్కడ మీరు 2-3 గమనించండి. డిటిహెచ్ బ్రాడ్కాస్టింగ్, మనకి స్పేస్ సర్వీసెస్ వల్ల, శాటిలైట్స్ వల్ల డైరెక్ట్ టు హోమ్ బ్రాడ్కాస్టింగ్, డిటిహెచ్ బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ అయింది. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, నావిగేషన్ సర్వీసెస్, వాట్ నాట్. ఈ రోజున మనం కరోనా వైరస్ ఉన్నా కానీ క్లాస్ జరుపుకుంటున్నామంటే, మన క్లాస్ కంటిన్యూ అవుతుందంటే కారణం ఎవరు? ఇట్స్ స్పేస్ సైన్స్, స్పేస్ రీసెర్చ్. సో అట్లాంటి స్పేస్ రీసెర్చ్ మన ఇండియాకి రన్ చేసే మెయిన్ ఆర్గనైజేషన్ ఇస్రో. అట్లాంటి స్పేస్ రీసెర్చ్ ఇండియాలో రన్ చేసే మెయిన్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఇస్రో ఈజ్ మెయిన్లీ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఈజ్ మెయిన్లీ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. బేసికల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ISRO have created technologies with respect to rockets, satellites and ground usage. Rockets, satellites and ground usage. Rockets, satellites, ground usage ఇలా చాలా వాటిలో. అయితే స్పేస్ రీసెర్చ్లో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తేవాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. స్పేస్ రీసెర్చ్లో పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తేవాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారనమాట. అయితే మీ అందరికి తెలుసు స్పేస్ రీసెర్చ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోసం నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇండియాలో ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని వస్తున్నాయి. స్కై రూట్ ఏరోస్పేస్, గాడ్రేజ్ స్పేస్, అలా టీమ్ ఇండస్, ఇలా చాలా ఆర్గనైజేషన్ ఇండియాలో ప్రైవేట్ స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ ఇస్రోకి ఆల్రెడీ 500 ప్రైవేట్ ఏజెన్సీస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇస్రోకి 500 ప్రైవేట్ ఏజెన్సీస్ రకరకాలుగా 500 ఇండస్ట్రీస్, 500 ఇండస్ట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ అవి ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ అని కాదు. ఆ 500 చిన్న ఇన్పుట్స్ ఇస్తుంటాయి. కానీ ఈ కొత్తగా వచ్చే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మాత్రం ఏం తెలుసా, వాళ్ళకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, వేరే కంట్రీస్తో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. గవర్నమెంట్ రెగ్యులేషన్తో లోబడి
అవసరమైతే వాళ్ళు వేరే కంట్రీస్తో కూడా వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అంటే మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అంటే మనం ఆలోచించాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట. సో స్పేస్ సైన్స్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, గవర్నమెంట్కి ప్రైవేట్కి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. స్పేస్ సైన్స్లో గవర్నమెంట్కి ప్రైవేట్కి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అదేవిధంగా మనం ఇక్కడ గమనిస్తే స్పేస్ సైన్స్లో ప్రైవేట్ సెక్టర్ వస్తే లాభాలేంటి, నష్టాలేంటి? స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ వాళ్ళు వస్తే లాభాలేంటి, నష్టాలేంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఇన్నోవేషన్స్ అంటే కొత్త ఐడియాస్, కొత్త ఆలోచనలు, టెక్నికల్ నోహౌ, న్యూ ఐడియాస్, న్యూ థాట్స్, టెక్నికల్ నోహౌ అన్నీ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దెన్ యూ విల్ గెట్ గుడ్ ఐడియాస్, న్యూ ఇన్నోవేషన్స్, ఇన్వెన్షన్స్, ఇవన్నీ అన్నమాట. బట్ వాట్ ఈస్ ద నెగటివ్ థింగ్? సమ్టైమ్స్ మనకి ఏమవుద్దంటే డిఫెన్స్ స్పేస్ కొన్ని ఇంటిగ్రేట్ అయిపోతాయి. డిఫెన్స్ అండ్ స్పేస్ యూ మైట్ ఎఫెక్ట్ యువర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. మన యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలానే కొన్ని సీక్రెట్ ఇష్యూస్ అవన్నీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీస్ ప్రాఫిట్ మోటివ్తో ఎక్కువ పనిచేసి కంట్రీస్ ఇంట్రెస్ట్ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రైవేట్ ఏజెన్సీస్ ప్రాఫిట్ మోటివ్తో పనిచేసి కంట్రీస్ ఇంట్రెస్ట్ దెబ్బ కొట్టుకునే అవకాశం ఉందన్నమాట. కంట్రీస్ ఇంట్రెస్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద నెగటివ్స్. దెర్ ఆర్ మెనీ నెగటివ్స్ ఆల్సో ఇన్ allowing ప్రైవేట్ సెక్టర్ ఇన్ స్పేస్. అయితే ఐ విష్ టు ఎంఫసైజ్ ఆన్ పర్టికులర్ పాయింట్స్. కొన్ని పాయింట్స్ మీద ఎంఫసైజ్ చేస్తాం. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ outer space travel. Future projects in space exploration and outer space travel will be open to private sector also from now on. Future projects for space exploration and outer space travel will be open to private sector also. భవిష్యత్తులో ప్రైవేట్ సెక్టర్ కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్, స్పేస్ ట్రావెల్ వెళ్ళే అవకాశం ఉంది. రెండోది రిమోట్ సెన్సింగ్ డేటా, వీటిలో టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వస్తారు. బయట నుంచి వచ్చేవాళ్ళు ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వస్తారు. సో వీ కెన్ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పర్టైజ్ అండ్ వీ కెన్ ఎక్స్పాండ్. అంటే ఏ ఇన్స్టిట్యూషన్కైనా లిమిటేషన్స్ ఉంటాయి, ఇస్రోకి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. And ISRO as an institution has its own limitations. But now with the entrance of private sector, we can expand our scope in our space science. Private sector రావడం వల్ల స్పేస్ సైన్స్లో మన స్కోప్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ we have a commercial wing of ISRO called Antrix. మనకి ఇస్రోలో కమర్షియల్ వింగ్ ఉంది. Now we can explore this wing more. మనం ఇంకా కూడా భవిష్యత్తులో ఫారెన్ శాటిలైట్స్, రాకెట్స్, వీటికి మనం సపోర్ట్ ఇవ్వచ్చు. మన ప్రైవేట్ సెక్టర్ కూడా సపోర్ట్ ఇవ్వచ్చు. దాంతో ఇండియన్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. వీ కెన్ ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్. అది కూడా స్కోప్ ఉందన్నమాట. దాంతోపాటు వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, యాడింగ్ లిబరల్ జియోస్పేషియల్ డేటా పాలసీ. will provide remote sensing data to technical entrepreneurs. So we can have very good accurate data, remote sensing data ఇవన్నీ accurate గా మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో బట్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రెగ్యులేటరీ పాలసీ. స్పేస్లో ప్రైవేట్ వాళ్ళు ఎలా చేస్తామంటే కంప్లీట్గా అని కాదు, గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ రెగ్యులేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్రైవేట్ వాళ్ళు ఇస్రో ఫెసిలిటీస్, ఇస్రో కేపబిలిటీస్ సపోర్ట్ తీసుకోవచ్చు. ప్రైవేట్ వాళ్ళు కొంతవరకు దే కెన్ యూజ్ ద రిలవెంట్ అసెట్స్, రిలవెంట్ కేపబిలిటీస్, రిలవెంట్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇస్రో. ఆల్ దీస్ థింగ్స్ దే కెన్ టేక్. అండ్ జస్ట్ రిమెంబర్, విత్ రెస్పెక్ట్ టు స్పేస్ సైన్స్, స్పేస్కి సంబంధించి ఇంటర్నేషనల్గా ఒక ట్రీటీ ఉంది. ఆ ట్రీటీ పేరు ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. స్పేస్కి సంబంధించి దెర్ ఇస్ అ ట్రీటీ కాల్డ్ ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 సంబంధించి ఇండియా ఈజ్ ఆల్సో సిగ్నిటరీ.
ఇండియా ఇస్ ఆల్సో సిగ్నేటరీ టు దాట్. అండ్ అవుటర్ స్పేస్ని పీస్ఫుల్గా వాడుకోవాలి, అవుటర్ స్పేస్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి, అవుటర్ స్పేస్ని కోఆపరేటివ్గా వాడుకోవాలి, ఇవన్నీ దీనిలో ఉంటాయన్నమాట. సో ఇండియా విల్ ఆల్సో రెస్పెక్ట్ దట్. స్పేస్ సెక్టర్ని ఇప్పుడు మనం ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాం అనమాట. మన స్పేస్ ఎరనాని ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇప్పటివరకు ఇస్రోనే, నౌ వీఆర్ అలౌవింగ్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా.